రైట్ ప్రెసెంట్ మనం బ్యాంబూ టన్నెల్ వాక్వేకి అయితే వచ్చేసామండి. అండ్ మనకి ఈ టన్నెల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ చిరంజీవి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే చిరంజీవి గారు. నమస్తే మేడం. సో చిరంజీవి గారు, మేము ఇప్పటి వరకు విపరీతమైన హీటు, అసలు బాగా ఎండ, అసలు చెమటలు కక్కి అట్లా వస్తున్నాము. బట్ ఇక్కడికి ఇట్లా రాగానే ఒక్క నిమిషం మొత్తం వాతావరణం మారిపోయినట్టు అనిపిస్తుందండి. అలాగే ఉంటుంది మేడం. ఇక్కడ మనకు బయట వాతావరణం కంటే లోపల 1 డిగ్రీ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. ఇక్కడ చాలా సో ఇది కూల్గా ఉంటుంది. బ్యాంబూ ట్రీస్ వల్ల కారణం అంటారా? అవును మేడం. బ్యాంబూ ఇంక్లూడింగ్ మనకు యూకలిప్టస్ కూడా ఉంది ఇందులో. బోత్ కాంబినేషన్లో మనకు 2014లో ప్లాంటింగ్ జరిగింది ఇది. ఓకే. దీన్ని ఉద్దేశించి మన డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో ఇది బాంబూ పాత్వే ఒకటి పెడదామనే ఉద్దేశంతో 1 year బ్యాక్ ప్లాన్ చేసుకుని పెట్టేసాం. ఓకే. ఇదంతా మొత్తం ప్లాంటేషన్. ప్లాంటేషన్. ఓకే. సో ఇదంతా మొత్తం ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందండి మనకి? 650 meters వస్తుంది మేడం. 650 meters. అవును మేడం. ఓకే. ఎంతవరకు మనం ఒక 15 to 20 minutes మన నడక? 10 to 15 minutes. ఓకే. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి మొత్తం కూడా వాతావరణం కూల్ అయిపోయింది. ఎన్ని డిగ్రీస్ ఇక్కడ ఉండొచ్చు అంటారు? ఇక్కడ నియర్లీ మనకు ప్రజెంట్ వచ్చేసి 30 అలా ఉండొచ్చు. 28 to 30 అలా ఉంటుంది. బట్ ఒక్క నిమిషం ఇక్కడికి వచ్చేసరికి అసలు ఎంత సేద తీరుతున్నాం అంటే ఎంత హాయిగా అనిపిస్తుంది. అండ్ ఓవరాల్గా మనం బటర్ఫ్లై పార్క్ గురించి మాట్లాడితే, సో అప్పటికి ఇప్పటికి ఏ విధంగా డెవలప్ చేశారండి? ఇది 2025 సంవత్సరంలో మేడం మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా ఇది మన ప్రజల్ని కూడా ఫారెస్ట్లోకి తీసుకురావాలి, ఒక ఉద్యానవనం లాగా క్రియేట్ చేయాలి, డెవలప్ చేయాలనే ఉద్దేశంతో నగరవనాలని ప్రవేశపెట్టారు మేడం. ఆ ఉద్దేశంలో నగరవనాలు ఆ ఉద్దేశంలో భాగంగానే మనం ఇక్కడ మూలపాడుని సెలెక్ట్ చేసుకొని చుట్టుపక్కల కొండలు మధ్యలో మనది ప్లేన్ ఏరియా ఉంటుంది మేడం. మనకు ఇలాంటి ఏరియా అక్కడ ఉండదు, దీన్ని సెలెక్ట్ చేశారు. ఆ ఉద్దేశంలో భాగంగా డెవలప్ చేశారు. ఓకే. సో ఇది బటర్ఫ్లై పార్క్ అని అంటారు కాబట్టి ఇది ఓవరాల్గా ఎన్ని బటర్ఫ్లైస్ ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి? బిఫోర్ లాస్ట్ ఇయర్ ఏంటంటే ఇక్కడ ఒక టీం వచ్చేసి రీసెర్చ్ చేశారు మేడం బటర్ఫ్లైస్ గురించి. ఎస్పెషల్లీ వాళ్ళు చెప్పిన ఉద్దేశం ప్రకారం అయితే 150 స్పీసెస్ వచ్చాయని చెప్పారు మేడం. ఓకే. 150 అంటే 150 రకాల బటర్ఫ్లైస్. ఓకే. ఓకే. సో మొత్తం కూడా మనము అంటే అంచనా వేయొచ్చా అండి ఇక్కడ ఉన్న బ్యాంబూ ట్రీస్ ఎన్ని ఉంటాయి ఏంటి అనేది? వేయచ్చు మేడం. వేయచ్చు. ఎంతవరకు ఎన్ని ఉండొచ్చు? నియర్లీ ఒక 1000 అబోవ్ ఉంటుంది. 1000 అబోవ్ ట్రీస్ మీరు ప్లాంటేషన్ జరిగింది. ఓకే. సో మెయిన్గా ఇది పెట్టడానికి రీజన్ ఏంటంటారు? ఇక్కడ ఈ బటర్ఫ్లై పార్క్కి ఇది ఏ విధంగా అట్రాక్ట్ చేస్తుంది అనుకున్నారు? బట్ ఇది ఏరియాని బట్టి కొన్ని స్పీసెస్ సెలెక్ట్ చేసుకుంటాం మేడం. కొన్ని సెలైన్ ఏరియాస్ ఉంటాయి, సాలినిటీ ఎక్కువ ఉన్నాయి. అలాంటి స్పీసెస్లో ఏం పెరుగుతాయి అనేది మేము ముందు సాయిల్ టెస్ట్ చేసుకొని ప్లాంటింగ్ చేస్తాం. ఓకే. ఓకే.